అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి సమస్యల నుంచి బీసీల పోరాటంలో ఒక విద్యార్థిగా మొదలైనటువంటి నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం, బీసీలకు మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నటువంటి హామీలను, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని 2 ఏళ్లకెళ్ళి పోరాటం చేస్తున్నాను. అలారా హైదరాబాద్ వేదికగా, వివిధ జిల్లాలలో వేదికగా ఇలా బీసీ జెండాను పట్టుకొని ఉద్యానికి పోయి పెద్దలందరి సహకారంతో ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఇలా గొప్పగా చెప్పుకుంటున్నారు మీకు కులగణన చేసినామని. ఈ రోజే ఢిల్లీలో బీసీసీ మీటింగ్, బీసీసీలో ఉన్నటువంటి బీసీలను, బీసీ ఎమ్మెల్యేల మంత్రులను పిలిచి ఏఐసీసీ మీటింగ్ పెట్టారు. కులగణన చేసినామని చెప్పుకుంటున్నారు. ఆ కులగణన చేయడానికి ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలు బాకీ ఉన్నాయా, వాటిని అమలు చేయాలని నేను పోరాటాలు చేసిన బీసీ ఉద్యమకారులమంతా కూడా ఎంత గొప్పగా పోరాటం చేసినామంటే మా ప్రాణాలు పోయినా పర్లేదు, కులగణన కావాలని నిలదీర్చి పోరాటం చేసినాం. 12 రోజుల ఆమర నిరాహార దీక్ష, తిండి బంద్ చేసి, తిప్పలు బంద్ చేసి, నీళ్లు బంద్ చేసి హైదరాబాద్లో బీసీ యాదాద్రి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేను, నాతో పాటు 2 ఉద్యమకారులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాం. మొదటి రోజు ఈ రాజ్యం వనికి అరెస్ట్ చేసి 5 రోజుల పాటు 30 పోలీస్ స్టేషన్లు, జీహెచ్ఎంసీ పరిధినటువంటి 30 పోలీస్ స్టేషన్లు తిప్పి మమ్మల్ని రకరకాల మానసిక ఇబ్బందులకు గురిచేశారు. 5వ రోజు ఆరోగ్యం క్షీణించే గాంధీ హాస్పిటల్ పడితే మా అన్న వచ్చి మమ్మల్ని పరామర్శించి ధైర్యాన్ని నింపారు. మా మొదట్లో వచ్చి మమ్మల్ని ధైర్యం నింపిండు. ఎంత బిజీ ఉన్న కూడా ఇక్కడ మంత్రి నుంచి బయలుదేరి కేవలం బీసీ ఉద్యమకారులు నా జాతి విముక్తి కోసం పోరాటం చేస్తున్నారు, వారికి నేను అండగా ఉండాలని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి వచ్చి పరామర్శించారు. ఆ ఉద్యమాల వల్ల కులగణన సాధ్యమైంది. కానీ ఆ కులగణలో అనేకమైనటువంటి తప్పులున్నాయి. సరే, కులగణన చేసినావు కదా అని చెప్పుకుంటున్నటువంటి వారు ఇవాళ మిగతాటువంటి హామీలు ఏదైతే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 27% నుంచి 42%, స్థానిక సంస్థల్లో 23% నుంచి 42% వాటాలు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. అది అమలు చేయాలని మళ్ళీ పోరాటాలు చేయాల్సి, అది అమలు చేయాలని కూడా పోరాటాలు చేయాల్సిందే. ఆ పోరాటాలు చేస్తే అసెంబ్లీలో తీర్మానం చేశారు. అసెంబ్లీలో తీర్మానానికి ప్రతి ఒక్క పార్టీ, రాజకీయ పార్టీ సహకరించింది. అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ ఆ తీర్మానం ఆమోదం అయితే సరిపోదు కదా. నేను మంత్రి నుంచి ముఖ్యమంత్రి గారిని, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా అప్పుడున్నటువంటి శ్రీధర్ బాబు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఆమోదం చేస్తే సరిపోదు కదా, అది అమల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నది కదా. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని పేపర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లీకులు ఇస్తా ఉన్నది. ఇస్తున్నటువంటి లీకులలో మేము అధికారికంగా చట్టబద్ధంగా 42% అమలు చేయలేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తామని కుట్రలు చేస్తా ఉన్నారు. పార్టీ పరంగా ఇస్తా అంటే గతంలో మీ పార్టీ ఏఐసీసీ తీర్మానం చేసి ప్రతి పార్లమెంటుకు 3 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పి బీసీలకు తీర్మానం చేసింది కదా. మరి బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆనాడు ముఖ్యమంత్రి, తనకు సహచరులుగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రి